Welcome to Robo News. గద్దర్ అన్న సంస్మరణ సభ కాగజ్ నగర్ పట్టణంలో స్థానిక సంతోష్ ఫంక్షన్ హాల్ నందు రిటైర్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గద్దర్ అన్న సంస్మరణ సభ. ఈ కార్యక్రమంలో పలువురు జానపద కళాకారులు తమ నృత్యాలతో ఆటపాటలతో గద్దర్ అన్నాని గుర్తు తెచ్చుకొని ఆటపాటలతో ఫంక్షన్ హాల్ మరుమోగిన వేళ గద్దర్ అన్నకి ఘనముగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు, కళాకారులు, పాత్రికేయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితర అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కాసిం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, టిఆర్ఎస్ అలాగే తెలంగాణ ధూమ్ధమ్ ప్రెసిడెంట్ అంటాడుపుల నాగరాజు, సుందిళ్ల రాజన్న తదితర సంఘాల నాయకులు హాజరయ్యారు. మా అంటే 100 సంవత్సరాలు బతుకుతాం, 101, 102 కూడా బతకొచ్చు. కానీ ఎట్లా బతికామనేది కాకుండా ఎవరి కోసం బతికామనేది ప్రధానంగా మారుతుంది. చిట్ట చివరికి ఎవరి కోసం బతికాం మనం. ఈ ఎవరి కోసం బతికామన్నప్పుడు గద్దర్ అన్న తన 70 సంవత్సరాల జీవితాన్ని అందులో ఒక 15 సంవత్సరాలు తీసేస్తే 50-55 సంవత్సరాల జీవితాన్ని ఆయన ప్రజల కోసమే బతికాడు. ప్రజలు తప్ప ఇంకొక జీవితం లేదు గద్దరికి. అంటే నిజానికి ఒక 55 సంవత్సరాల జీవితం అంటే మనిషి జీవితంలో చాలా గొప్పది, చాలా విలువైనది. ఆ విలువైన జీవితాన్ని భారతదేశ విముక్తి కోసం, దళితుల విముక్తి కోసం, ఆదివాసుల విముక్తి కోసం, బహుజనుల విముక్తి కోసం, ఈ దేశంలో మనుషులందరూ సంతోషంగా ఉండాలని గద్దర్ను తప్పించారు. అయితే గద్దర్ను రూపొందడానికి ఒక సమాజం ఉంది. ఇంత మహోన్నతమైన వ్యక్తిగా, ఇంత అద్భుతమైన కళాకారుడిగా గద్దర్ను ఎట్లా రూపొందాడు అనేది కూడా మనకు తెలియాలి. తెలిసినప్పుడు మన చుట్టూ ఉన్న కళాకారులనైనా, పిల్లలైనా లేదా మనమైనా రూపొందడానికి, సమాజం కోసం రూపొందడానికి ఒక భూమిక ఏర్పడుతుంది. అందుకోసమే గద్దరన్న పుట్టిన కాలం చూస్తే, ఆయన కుటుంబం చూస్తే, గద్దరన్న తండ్రి వలస కూలిగా నాగపూర్ వెళ్ళాడు. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆయన నాగపూర్ వెళ్ళి, మహారాష్ట్ర నాగపూర్ వెళ్ళి మేస్త్రి పని చేసుకునేటటువంటి వాడు. ఆ రోజుల్లో అక్కడ అంబేద్కర్ ఉద్యమం జరుగుతూ ఉంటే బౌద్ధ మతంలోకి ఎక్కువగా చాలా మంది దళితులు బౌద్ధ మతంలోకి వెళుతూ ఉన్నారు. ఆ ఇప్పుడున్నటువంటి యువకులు ఖచ్చితంగా ఆ గద్దర్ మహాశయాన్ని తన యొక్క పాపను సంపమంటే వలసగుమ్మడి, ఉరిగింజ గొంతులేసి వలసగుమ్మడి, పాపను సంపమంటే వలసగుమ్మడి, పాలసేపు పొంగి పరడి వలసగుమ్మడి, పాప నోట్లో పడ్డదమ్మ వలసగుమ్మడి. చంపమనుకున్నది తల్లి, కానీ బిడ్డ చావటం లేదు. ఆ చివరికి ఆ తల్లి ఏమనుకున్నదో గద్దర్ చెప్పాడు. పేగు తెచ్చి కన్నానమ్మ ఓలచ్చగుమ్మడి, పెంచి పెద్ద చేసుకుంటా ఓలచ్చగుమ్మడి, సమ్మక్కను చేస్తా ఓలచ్చగుమ్మడి, సారక్కను చేస్తా ఓలచ్చగుమ్మడి, కలెక్టరమ్మను చేస్తా ఓలచ్చగుమ్మడి అని చివరికి ఆ ముగింపు ఉంటుంది. సార్ చూడండి, గద్దర్ అన్నలో ఉన్న ప్రత్యేకత. ఆయన విప్లవం గురించి రాసిన, ఆయన అమర వీరుడి గురించి రాసిన, ఆయన స్త్రీల గురించి రాసిన, చిట్ట చివరికి ఈ దేశంలో ఎవ్వరు ముట్టుకోని వస్తువుల గురించి గద్దర్ అన్న పాట రాశాడు. మొత్తమన్న చావబోయే నా తల్లికి జీవి గంజి, గంజి నీళ్ళ కన్నా ఇంత కవ్వ కూడా వెట్టలేదు. గంజి నీళ్ళ కన్నా ఇంత గవ్వ కూడా వెట్టలేదు. రక్తముతో నడుపుతారు రిక్షాలు, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు, రక్తంతో నడుపుతారు రిక్షాలు. ఈ పాటకు 40 ఏళ్ళ సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది. అందుకే రాష్ట్ర